నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని వస్తున్న వార్తా కథనాలపై వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమారి ఆచిత్ర స్పందించారు. వెంకటగిరి పట్టణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు సైదాపురం మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించడంలో వాస్తవాలు లేవన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం హయాం నుంచి తమకు సైదాపురంలో మైనింగ్ గనులు ఉన్నాయని గుర్తు చేశారు. అక్కడి నుంచి మైనింగ్ తరలించాలంటే 19 రకాలుగా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలియజేశారు. కొంతమంది నాయకులు మైనింగ్లో తమకు వాటాలు కావాలని కోరగా ఇవ్వనందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, కౌన్సిలర్లు, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు. మైనింగ్ విషయానికి వచ్చేప్పుడు ఉద్దేశంగా నన్ను ఎందుకు మాట్లాడమన్నానంటే, దాంట్లో అనాదిగా మా కుటుంబం మైనింగ్లో ఉంటా వచ్చింది. నేను 5వ తరం. మీ అందరికీ తెలిసి ఇది కొత్తది కాదు. మా తాతగారు దాన్ని ఒక స్థాయికి తీసుకోవటం జరిగింది. అదే మేము కొనసాగిస్తూ వచ్చాం. అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాలో చూస్తూ వచ్చాం. మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఈ మైనింగ్ వ్యవస్థ అనేది అనాదిగా బ్రిటిషర్స్ టైం నుంచి సైదాపురం మండలంలో మొదలైంది. అప్పుడు మైకాక్ చేస్తూ వచ్చారు. దాంతో పాటు ఉన్న అసోసియేటెడ్ మినరల్స్ అంటే క్వార్ట్స్, ఫెలస్ఫర్, అసోసియేటెడ్ మినరల్స్ అంటారు వాటిని కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో ఫెలస్ఫర్ ఏమో టైల్స్కి, క్వార్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావడం జరిగింది. ఒక వాస్తవం ఏంటంటే, గత కొంతకాలంగా ఆ క్వార్ట్స్కి ఇంకొంచెం ధర రావటం జరిగింది. దానివల్ల వచ్చిన గొడవ ఇదంతా. ఎవరు సంపాదిస్తా ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని, మా వాటా లేకుండా పోయింది అని బాధతో చేస్తున్న గొడవే కానీ ఇది. అంతకుమించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు. ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుందనేది కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. మనది ఏదో పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, భారతదేశంలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు అంతే. దాన్ని ఇంత ప్రాధాన్యతం చేయాల్సినంత అవసరం అయితే నాకు ఖచ్చితంగా కనపడటం లేదు. మైనింగ్ అనేది 19 డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తారు. ఒక మైనింగ్ ట్రక్ దాటాలంటే ముందు ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలి. ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడు జీపీఎస్ ఉండాలి ఆ వాహనానికి. ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లు ఇస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా, అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టకుండా ఎత్తుకోబోయేది ఇల్లీగల్. వాటిని సీజ్ చేస్తారు, ఎవరైనా సీజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పోతున్న ఏ వాహనానికి పర్మిట్ లేకుండా పోవటం లేదు. ఇక్కడ ఏమి ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఇల్లీగల్గా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా సోదరులు రామ్కుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన వర్గస్తులో ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను. ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో ఇక్కడ వెంకటగిరిలో ఉన్నారు. మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నాం, కానీ వారు ఏ రోజు ఇట్లా ఈ స్థాయికి రాజకీయం చేసింది. ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమాలను ఆయన ఎంకరేజ్ చేయరు. ఇంకా ఏదైనా ఉంటే ఆయన దృష్టికి తెచ్చినా, అధికారుల దృష్టికి తెచ్చినా ఖచ్చితంగా ఇల్లీగల్ దాన్ని వారు ఆపిస్తారని నేను నమ్ముతున్నాను. నాకు కూడా ఏదైనా దృష్టికి వస్తే వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజల ధనం, ప్రభుత్వ ధనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కానికుండా
ఆ ప్రాంత వాసులకే వారు తగ్గేట్టు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు.